సంగారెడ్డి పట్టణంలోని 9వ వార్డులో దత్త సమేత సాయిబాబా ఆలయ ప్రాంగణంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆలయ పూజారి ప్రశాంత్ జోషి ఆధ్వర్యంలో సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. వేద మంత్రోచ్చరణల నడుమ జరిగిన ఈ కార్యక్రమాన్ని భక్తులు భక్తి శ్రద్దలతో వీక్షించారు. ఈ కార్యక్రమంలో 9వ వార్డు కౌన్సిలర్ శ్రీలత శ్రీశైలం, 36వ వార్డు కౌన్సిలర్ లాడే మనీషా మల్లేశం పాల్గొన్నారు. ఇక్కడ కూర్చొని అక్కడేటువంటి యొక్క వారి యొక్క ఫలితాలన్నీ మీకే వస్తాయి, ఇతర చేయొద్దని చెప్పిందంట. అందుకని ఇంత చక్కగా పాల్గొని భూత ప్రేత పిశాచాదులకు ఇద్దామా మన ఫలితం భగవంతుడికి ఇచ్చి చక్కని పుణ్యాన్ని. అంటే మీరు అంత లీనమైపోయారు, నొప్పి అయినా సరే కూర్చొనే ఉన్నారు, వేదన పడుకుంటూ అంత లీనమైపోయారు భగవత్ సేవ. ఒక అరగంట ఇప్పుడు అందరూ ఒకేసారి నేను చెప్పినప్పుడు చప్పట్లు కొట్టాలి, ఒకేసారి ఆపాలి. దృష్టి పెడితే అది కూడా 3-4 సార్ల కంటే ఎక్కువ అవసరం. అందరికి కూడా సీతారాముల కళ్యాణ మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడ మాకు అవకాశం కల్పించినందుకు అందరికి అభినందనలు తెలియజేసి ఆ స్వామి కృప అందరిపై ఆరోగ్యాలతో వర్తిల్లాలని కోరుకుంటూ సీతారాముల రిలీజ్ అయింది. అందరికి కూడా సీతారాముల కళ్యాణ మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడ మాకు అవకాశం కల్పించినందుకు అందరికి అభినందనలు తెలియజేసి ఆ స్వామి కృప అందరిపై ఆరోగ్యాలతో వర్తిల్లాలని కోరుకుంటూ సీతారాముల. ముందుగా సీతారామ నవమి శుభాకాంక్షలు. మాకు దేవుని కళ్యాణంలో పాల్గొన్నందుకు చాలా దేవుని పాల్గొని ఆయన కళ్యాణంలో కూర్చొని కళ్యాణం చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ అవకాశాన్ని మాకు దేవుడు కరుణించిండు. మళ్ళీ ఈ పరమనామ సంవత్సరం మరి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని నేను కోరుకుంటున్నాను. మరియు మాకు శ్రీలత సాయిబాబా గుడి దగ్గర ఉత్సవాలు చాలా ఘనంగా జరిగినాయి. అవకాశం ఇచ్చిన మరి అందరికి ఎంతో సేవ చేసుకుంటూ ధన్యవాదాలతో ముగిస్తున్నాను. శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః, రాజా రామచంద్ర భగవానికి జై. సమస్త భక్తులందరికీ కూడా శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని శుభాకాంక్షలు తెలియజేస్తూ గత 15 సంవత్సరాలుగా మా స్థానిక
పోతిరెడ్డిపల్లి ఫేజ్ 2 సాయి కాలనీలో గల సండే మార్కెట్ ఆంజనేయ స్వామి దేవాలయం నుండి పురవీధుల గుండా ఉత్సవమూర్తుల ఊరేగింపుతో కూడుకొని నేడు స్వామివారి యొక్క ఉత్సవమూర్తుల అభిషేకంతో కూడుకొని సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించుకోవడం జరిగింది. స్థానికులందరూ పరిసర ప్రాంతాల భక్తులతో కూడుకొని దేవాలయంలో జరిగినటువంటి కళ్యాణ మహోత్సవం విశేషంగా జరగడం ఆనందకరం. అలాగే ఇట్టి పర్వదినాన సమస్త లోకం సుభిక్షంగా ఉండాలి, మళ్ళీ ధర్మపరమైనటువంటి యొక్క రామరాజ్య స్థాపన జరగాలి, సమస్త ప్రజలందరూ కూడా ధర్మనీతితో వివరిస్తూ ఐక్యతతో కూడుకొని ఈ సంవత్సరమంతా దేశమంతా సుభిక్షంగా ఉండాలని ఆ రామచంద్రుడి అనుగ్రహం సమస్త భక్తులపై ఉండాలని కోరుకుంటూ రాజా రామచంద్ర భగవానికి జై. సంగారెడ్డి మున్సిపాలిటీలో గల 9వ వార్డులో సాయి కాలనీలో ఉన్నటువంటి సాయిబాబా దేవాలయంలో ఈరోజు సీతారాముల కళ్యాణం నిర్వహించుకోవడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి విచ్చేసిన భక్తులందరికీ మరియు సమస్త హిందూ బంధువులందరికీ కూడా సీతారాముల కళ్యాణ మహోత్సవ శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఈరోజు ప్రశాంత్ శర్మ పంతులు గారి ఆధ్వర్యంలో సీతారాముల కళ్యాణం చేసుకోవడం ప్రతి మందిరంలో ప్రతి గ్రామంలో కూడా ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు కాబట్టి చాలా ఆనందం వ్యక్తం చేస్తూ అందరు కూడా సీతారామచంద్ర స్వామి అనుగ్రహం నిండుగా ఉండి ఆయురారోగ్యాలతో అందరు మంచిగా వర్ధిల్లాలి, పాడి పంటలు టైంతో పడి పశువులు అంతా కూడా అన్ని బాగుండాలని చెప్పేసి కోరుకుంటూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. జై శ్రీరామ్. స్థానిక 9వ వార్డులో సాయినగర్లో కలటువంటి మా సాయిబాబా ఆలయంలో ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా చేసుకున్నాం. దానిలో భాగంగా ఇంతకుముందు పంతులు గారు చెప్పినట్టు, మా మాజీ కౌన్సిలర్ గారు, మా ఎంపీటీసీ మల్లేశం గారు చెప్పినట్టుగా ప్రతిసారి ఊరు వాడ మన భారతదేశంలో రామాలయం లేనటువంటి గుడి ఉండదు. ఊరు వచ్చి ఈ కార్యక్రమం ఎంతో దిగ్విజయంగా చేశారు. ఈ కార్యక్రమాన్ని ఇట్లాగే మనం ప్రతి సంవత్సరం జరుపుకోవాలని, ఈ కార్యక్రమం చేయడానికి సహకరించిన మా యూత్ పిల్లలకి, మా ఆలయ కమిటీ వారికి, ప్రతి ఒక్కరికి పేరును ఎవరైనా మర్చిపోతే కూడా క్షమించాలి. మా ఆలయ కమిటీ వారికి ప్రతి ఒక్కరు కూడా పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్.